ఖర్చులు ఎంత పెరిగిపోయాయంటే సో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. సో నెక్స్ట్ మంత్ చేద్దాం ఈ ఆలోచనలో చాలామంది ఉంటారు. సో మరి ఖర్చులు తగ్గించుకునే ఫైనాన్షియల్ అడ్వైస్ ఏమి ఇస్తారు? ఖర్చులు పెరగాలండి. ఖర్చులు పెరిగితేనే మనం ఏంటంటే ఇంకా సంపాదించాలి అన్నది మనలో ఎక్సైట్మెంట్ వస్తుందన్నమాట. నీడ్స్ ఎక్కువ ఉంటేనే మనం ఇంకా అగ్రెసివ్గా వర్క్ చేస్తాము. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్వెస్ట్మెంట్, చాలామంది అనుకుంటారు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒక హ్యూజ్ అమౌంట్ కావాలి అనేసి. బట్ మీరు ఏంటంటే మీ ఇన్వెస్ట్మెంట్ 100 రూపీస్ పర్ మంత్ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇనీషియల్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే 100 రూపీస్ మంత్లీ. చాలామంది ఎంప్లాయీస్ ఓకే మంత్లీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. డైలీ సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, సెల్ఫ్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు డైలీ వాళ్ళ వచ్చిన ఇన్కంలోంచి 100 రూపీస్ నుంచి వాళ్ళ ఇష్టం ఎంత కావాలంటే అంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. వీక్లీ చేసుకోవచ్చు, లేకపోతే మంత్లీ చేసుకోవచ్చు. ఆప్షన్స్ అయితే చెయ్యాలి అనేసి అనుకుంటే మాత్రం చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బర్త్డే ఆర్ మ్యారేజ్ డే సంథింగ్ గోల్డ్ పర్చేస్ చేయాలి, కానీ శాలరీ మాత్రం చాలా తక్కువ. గోల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో యువర్ అడ్వైస్? సో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలి అంటే లంసమ్ ఉన్నప్పుడు లంసమ్ అమౌంట్ మనం పట్టుకొని వెళ్ళి షాప్లో ఇచ్చి కావాల్సిన ఐటమ్స్ మనం కొనుక్కోవచ్చు. లేని పక్షంలోని మ్యూచువల్ ఫండ్లోని మనకి గోల్డ్ స్కీమ్స్ కూడా ఉంటాయి, గోల్డ్ ఎస్ఐపిలు ఉంటాయి. గోల్డ్ ఎస్ఐపి అంటే మంత్లీ ఇన్వెస్ట్మెంట్, వాళ్ళు గోల్డ్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. లేదా మన దగ్గర ఉన్న అమౌంట్ ఏదైనా ఉన్నదంటే మనం గోల్డ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి ఏ రోజు ఆ గోల్డ్ ప్రైస్ ఉంది కదా, దానికి అకార్డింగ్లీ వాళ్ళు మనకి గోల్డ్ అంటే అలాట్ చేస్తారు. మనకి ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నాయి, మనం దానికోసం అనేసి ముందు నుంచి ప్లాన్ చేసుకొని ఉన్న అమౌంట్ ఒకటి మంత్లీ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ ఉన్నప్పుడల్లా కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఏ రోజైతే మనం గోల్డ్ కొనుక్కోవాలనేసి అనుకుంటున్నామో దానికి ఒక 3 రోజుల ముందు ఈ అమౌంట్ని రిడెంప్షన్ కింద పెట్టుకొని వచ్చిన అమౌంట్ని తీసుకెళ్ళి మనం ఏ షాప్ మీకు ఇష్టమైన షాప్కి వెళ్ళి మీరు ఆ బడ్జెట్లోని మీకు ఏ ఆర్నమెంట్ వస్తుందో అది మీరు తీసుకోవచ్చు. సో చాలా చక్కగా చెప్తున్నారు మేడం. మరి ఎవరైనా సరే మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా? సో ఇలాగ గోల్డ్ అన్నా సిల్వర్ అన్నా లేదా మీవి ఏవైనా గోల్స్, ఆ గోల్స్కి కూడా ఎలాగా మనం రీచ్ అవ్వాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఒక డౌట్ ఉంటుంది కదా. సో ఇక్కడ నా నంబర్ స్క్రోల్ అవుతుంది కిందనే. యూ కెన్ కాంటాక్ట్ మీ ఎనీ టైమ్.